కూడా. కానీ అన్నీ తీసుకున్నాక 11కి పరిమితం చేశారంటే ఏ లెక్కన ఉన్నట్టు? అంటే గవర్నెన్స్‌లో లోపాలు. ఇక్కడ గవర్నెన్స్‌లో లోపాలున్నాయి గదా! అంతకుముందు లోపాలున్నాయి గదా! మరేంటి అంటే మాకు ఎమోషన్ ముఖ్యం అంతే. ఎమోషను, మోషన్ ఇక్కడ క్యాస్ట్‌లు ఈ లెక్కలన్నీ కుదిరినాయి అక్కడ కాంబినేషను. కాబట్టి ఇయి అసలు పట్టించుకోరు. ఇంకోటి అదే గనక జగన్ ఇప్పుడు రూలింగ్‌లో ఉండుంటే ఇవి హెడ్డింకులు ఈనాడు, జ్యోతిను, అర్రజన మీడియాలో డిబేట్స్ నడిచాయి. చూడండి ఆడెంత నిరంకుశుడు, ఎంత అహంకారం. ఈళ్ళు పాపం రాత్రి పగలు కష్టపడుతున్న అంగన్వాడీ వర్కర్‌ని ఎలా వేధిస్తున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్న ఆశా వర్కర్‌ని ఎట్టా ఏడిపిస్తున్నారు అని. ఇప్పుడు అసలు ఓ రకంగా చెప్పాలంటే ఆడ కొత్త తెప్పలొచ్చి పడ్డాయి. ఈ తెలుగుదేశం అనుకూలుని మాత్రమే చేర్చుకోవాలని ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి నుంచి తట్టుకోలేక గిలగిల్లాడుతున్నారు వాళ్ళు. అలాంటి దశలో ఇవాళ కొత్తగా ఇష్యూస్ ఏమీ లేదు. ఇవన్నీ ఏంటంటే నడుస్తాయి. ఏంటంటే కమ్యూనిస్ట్ సంఘాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు గారితో రేపు పొద్దున మళ్ళీ బాబు గారి మీద వ్యతిరేకంగా వాళ్ళు ఏమి వెళ్ళరు. కాసేపు అడవులు చేస్తుంటారు, పబ్లిసిటీ పేపర్లో, టీవీల్లో రావాలి, మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళామనాలా. వాళ్ళ దగ్గర నుంచి నెల నెల చందాలు ఏదో వసూలు చేస్తారు జీతం వచ్చినప్పుడు. ఆ డబ్బులతో వాళ్ళు పార్టీ నడుపుతారు, సిపిఐ కానీ సిపిఎం కానీ. కాబట్టి వాళ్ళని మరి అది చేస్తా అసలు పట్టుకోకుండా కూర్చుంటే ఎట్లాగా? ఆ డబ్బులు వాళ్ళు తినేసి కూర్చుంటే ఎట్లాగా? ఊరుకోరు కదా. కాబట్టి ఇట్లాంటి యాజిటేషన్స్ మనం 4 సార్లు గొడవ చేస్తే ఎంతో కొంత పెంచాలి. ఇప్పుడు 10,000 ఇదివరకు 10,000 లేదు, 3,000, 4,000, 5,000 ఆ రేంజ్లో ఉండేది. మనందరూ ఉద్యమాల కారణంగా మేమే తీసుకొచ్చాం 10,000. ఇప్పుడు కూడా పోరాడుతుంటే ఏదో రోజు 10,000 వస్తాయిలే, మనం పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి అని చెప్తారనమాట అంతే. సరే, వెలుగొండ ప్రాజెక్టు విషయంలో